అందరికీ నమస్కారం. రేపే రాష్ట్ర కేబినెట్ కీలక అంశాలు ఇవే. ఈ విషయాలను తెలుసుకుని వీడియో మీరు కంప్లీట్‌గా చూడండి. అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది. అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు గానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు. అదేవిధంగా చాలామంది లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అనేది మనం చాలా మందికి రీచ్ చేసిన వాళ్ళం అవుతాం. ఇంక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, రాష్ట్ర మంత్రివర్గం సమావేశానికి ముహూర్తం ఫిక్స్ అయ్యింది. డిసెంబర్ 3న కేబినెట్ సమావేశం జరగనుంది. ఈ సందర్భంగా పలు అంశాలపై కీలక నిర్ణయాలను రాష్ట్ర మంత్రివర్గం తీసుకోనుంది. ఇప్పటికే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి 6 నెలలు కావస్తుంది. 6 నెలల్లో పెన్షన్ల పెంపు, అన్నా క్యాంటీన్‌ల పునఃప్రారంభం, ఉచిత గ్యాస్ వంటి హామీలను అమలు చేశారు. అయితే ఇంకా అనేక హామీలు అమలుకు నోచుకోలేదు. దీంతో ప్రతిపక్షాల నుంచి విమర్శలు వెలువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో రేపు రాష్ట్ర మంత్రివర్గ సమావేశం కానుంది. వాస్తవానికి ఈ సమావేశం డిసెంబర్ 4న జరగాల్సి ఉంది. అందుకు తగ్గట్టుగానే అన్ని డిపార్ట్‌మెంట్‌లకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి లేఖలు రాశారు. అయితే ఈ సమావేశం డిసెంబర్ 3న నిర్వహించాలని తీసుకున్నారు. రేపు అమరావతి సచివాలయం 1 బ్లాక్‌లోని కేబినెట్ హాల్‌లో ఉదయం 11 గంటలకు రాష్ట్ర మంత్రివర్గం సమావేశం జరగనుంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో కీలకమైన పలు అంశాలపై చర్చ జరిగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో కేబినెట్ హ్యాండ్‌బుక్ ఫార్మాట్ రూపంలో ప్రతిపాదనలను తయారు చేసి సోమవారం సాయంత్రం 4 గంటలకల్లా పంపాలని అన్ని శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు, ముఖ్య కార్యదర్శులకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ ఆదేశాలు జారీ చేశారు. అయితే ఎన్నికలకు ముందు టీడీపీ కూటమి ఇచ్చిన సూపర్ సిక్స్‌లో ఇప్పటి వరకు ఒక్కటే అమలు చేశారు. దీపావళికి సూపర్ సిక్స్‌లో భాగమైన మహిళలకు ఉచిత గ్యాస్ సిలిండర్ అమలు చేశారు. మిగిలిన 5 హామీల్లో మహిళలకు ఉచిత బస్సు, తల్లికి వందనం కింద ప్రతి విద్యార్థికి 15,000, ప్రతి మహిళకు నెలకు 1,500, రైతులకు ఏడాది 20,000, నిరుద్యోగ యువతకు నెలకు 3,000 నిరుద్యోగ భృతి, అదేవిధంగా 20,00,000 ఉద్యోగాలు వంటివి అమలు నోచుకోలేదు. అయితే 20,00,000 ఉద్యోగాలకు సంబంధించి స్కిల్ సర్వే నిర్వహించారు. మరోవైపు మెగా డీఎస్సీ కానిస్టేబుల్ ఉద్యోగాలపై ఇంకా స్పష్టత రాలేదు. అలాగే వాలంటీర్ల తొలగింపు, ప్రభుత్వ మద్యం షాపుల రద్దుతో అందులో పనిచేసే ఉద్యోగులు ఉపాధిని కోల్పోయారు. మరోవైపు విద్యుత్ ఛార్జీల పెంపు, స్మార్ట్ మీటర్లతో ప్రజలపై భారాలతో ప్రజల్లో అసంతృప్తి వ్యక్తం అవుతుంది. అలాగే ప్రతిపక్షాల నుంచి విమర్శలు కూడా వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో రేపు జరగబోయే మంత్రివర్గం సమావేశం చాలా కీలకం కానుంది. ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే చెత్త పన్ను వంటి నిర్ణయాలు ఇప్పటికే తీసుకున్నారు. అయితే రాష్ట్ర రహదారులపై టోల్ ట్యాక్స్ వంటి అంశాలపై చర్చ జరుగుతోంది. స్వయానా ముఖ్యమంత్రి చంద్రబాబు అసెంబ్లీ సాక్షిగా రాష్ట్ర రహదారులపై టోల్ గేట్ ఏర్పాటు గురించి మాట్లాడారు. అలాగే రాష్ట్రంలో రేషన్ బియ్యం అక్రమంగా తరలిస్తున్నారని ఆరోపణలు వెలువడుతున్నాయి. కనుక ఈ అంశాలపై కూడా కేబినెట్‌లో చర్చకు రావచ్చని తెలుస్తోంది. థాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.